వెదర్ అప్డేట్కి సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏమంటోంది? భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇవ్వడం జరుగుతోంది? భారత వాతావరణ శాఖ రిపోర్ట్లో ఎటువంటి అలర్ట్ ఇచ్చింది? ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటూ చెప్తోంది శిల్ప. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 4 జిల్లాలకు వెరీ హెవీ రైన్స్, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఆ తర్వాత నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు భారీ వర్షాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, అలా కరీంనగర్, హన్మకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఈ ప్రాంతాలకు మోడరేట్ రైన్స్ అంటే తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జోగులాంబ, గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాలకు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా తెలంగాణ వెదర్ మ్యాన్ తన విశ్లేషణను అందించే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికీ అలర్ట్స్ జారీ చేస్తుంది. భారత వాతావరణ శాఖ కూడా దాదాపుగా అటువంటి రిపోర్ట్ని ఇస్తున్న పరిస్థితి. సో ఒక్కసారి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏముంటుందో ఆ రిపోర్ట్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇటు వెదర్ అప్డేట్ని ఇచ్చింది. తెలంగాణకు సంబంధించి ఈరోజు కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్లు ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఒకసారి తెలంగాణకు సంబంధించి వెదర్ అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శిల్ప వెదర్ అప్డేట్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటారు. వెదర్ అప్డేట్కి సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏమంటోంది? భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇవ్వడం జరుగుతోంది? భారత వాతావరణ శాఖ రిపోర్ట్లో ఎటువంటి అలర్ట్ ఇచ్చింది? ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటూ చెప్తోంది శిల్ప. రైట్, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది. అది బలహీనపడ్డప్పటికీ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు నైరుతి ఋతుపవనాలు ఇటు రాష్ట్రంలోకి తొందరగా ఐఎండీ అంచనా వేసిన దానికంటే వారం రోజుల ముందుగానే ఇటు తెలుగు రాష్ట్రాలను తాకాయి. దీంతో ఈసారి ఎక్కువగా వర్షాలు వస్తాయని అందరూ భావించినప్పటికీ మధ్యలో మాన్సూన్ బ్రేక్ అనేది వచ్చింది. మాన్సూన్ బ్రేక్ వల్ల కొంచెం టెంపరేచర్స్ కూడా రేస్ అయ్యాయి. కానీ రేపటి నుంచి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు తెలంగాణలో ఎక్కువగా నార్త్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు గడిచినటువంటి 3-4 రోజుల నుంచి కూడా ఈవినింగ్ సమయంలో వర్షాలు అనేవి ఎక్కువగా పడుతున్నాయి. దీనికి ప్రధానంగా క్యూలో నింబస్ మేఘాల వల్ల ఈ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కువగా ఈవినింగ్ టైంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఈరోజు తెలంగాణ వెదర్ మ్యాన్ చాలా ప్రెడిక్ట్ చేస్తుంటాడు. ఇటు వెదర్ పైన ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో చేస్తూనే ఉంటాడు. అందులో భాగంగా ఈరోజు రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణలో హెవీ రెయిన్స్ ఉంటాయంటూ కూడా ఆయన ప్రెడిక్ట్ చేశారు. ప్రస్తుతం ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్లో హెవీ రెయిన్స్ ఉంటాయి అంటూ కూడా దాదాపు రెడ్ అలర్ట్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన ప్రకటించారు. ఆయన ఇచ్చిన దాని ప్రకారం దాదాపు ఉరుములు మెరుపు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు తెలంగాణ వెదర్ మ్యాన్ కాసేపు క్రితం ఒక సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కానీ ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఫ్లడ్స్ వచ్చే అవకాశం లేదు, కొంచెం భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. మొత్తం మీద ఇప్పటికే రోజు సాయంత్రం కూడా ఇటు నగరంతో పాటు నిన్న కూడా నగర వ్యాప్తంగా క్యూలో నింబస్ మేఘాల వల్ల నిన్న రాత్రి దాదాపు గంట పాటు వర్షం నమోదైంది. దాదాపు 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. కానీ ఇంకోవైపు అటు జిల్లాలో కూడా రోజు ఒకవైపు టెంపరేచర్స్ రేజ్ అవుతున్నాయి, ఇంకోవైపు భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈసారి ఐఎండీకి కొంచెం తలక్రిందులుగా ఈ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 5 రోజుల నుంచి కూడా కొంచెం భిన్నంగా వాతావరణం ఉంటుంది. ఒకవైపు ఒక్కసారిగా ఎండల నుంచి ఒకేసారిగా వర్షం కూడా నమోదవుతుంది. కానీ ఇప్పటికే రానున్న వారం రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకోవైపు మాన్సూన్
సీజన్ స్టార్ట్ అయ్యాక ఇప్పటి వరకు విస్తారంగా వర్షాలు అనేది నమోదు కాలేదు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు మాత్రమే నమోదు. కానీ రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు ఉత్తర తెలంగాణ అదేవిధంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షం, ఇటు నగరంలో చూసుకున్నట్లయితే కొంచెం తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీంతో రెయిన్ అలర్ట్తో ఇటు మాన్సూన్ టీమ్స్ కూడా సిద్ధమయ్యారు. మాన్సూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగడానికి సిద్ధమయ్యి అటు జిల్లా యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే ఈసారి వర్షం కోసం రైతులు ఎంతగానో వేచి చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఇప్పటికీ అలర్ట్ జారీ చేశారు. రానున్న 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలతో పాటు ఇటు రైతులకు చాలా అనుగుణంగా ఉంటుంది వాతావరణం అంటూ అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికీ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద రానున్న 5 రోజుల పాటు ఇటు నగర వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు ప్రస్తుతం ఋతుపవన ద్రోణి కూడా బలహీనపడ్డది. ఇంకో అల్పపీడనం రానున్న 3 రోజుల్లో కూడా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం కనుక ఏర్పడితే ఖచ్చితంగా కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. కానీ ఇంకోవైపు ఏదైతే వెదర్మ్యాన్ అప్డేట్స్ ప్రకారం మాత్రం హెవీ రెయిన్స్కి ఆస్కారం ఉందంటూ కూడా తాను రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు. మొత్తం మీద దీనిపైన ఐఎండీ మాత్రం మోస్తారు వర్షాలు ఉంటుందంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నది. కానీ ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఇటు నగరంలో భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు ఎండ కావచ్చు, మళ్ళీ వెంటనే క్లౌడీ వెదర్ కనిపిస్తుంది. కానీ ఈవినింగ్ టైంలో మాత్రం హెవీ రెయిన్స్ ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. క్యూలో నింబస్ మేఘాల వల్ల ఈ రెయిన్స్కి పడతాయంటూ కూడా ఇప్పటికే చెప్పుకొచ్చింది. గడిచిన 4 రోజుల నుంచి ఇదే వాతావరణం ఇదే సినారియో కొనసాగుతుంది. మొత్తం మీద వచ్చే 4 రోజుల పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణకు సంబంధించి జస్ట్ బిఫోర్ మా శిల్ప చెప్పినట్టుగా ఇటు తెలంగాణకి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు ఇంకొక 3-4 రోజుల పాటు దాదాపుగా మనకి 10వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. బట్ 10వ తారీఖు వరకు సంబంధించి అంతగా ఉండకపోవచ్చు. ఇంపాక్ట్ మాత్రం మనకి 9వ తారీఖు వరకు చాలా గట్టిగానే కనిపిస్తోంది. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇదెప్పుడు దాదాపుగా 8వ తారీఖు ఉదయం 8:30 నుంచి. ఓకే, వన్స్ అగైన్ నేను ఆ రిపోర్ట్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని డేట్ వైజ్ మాట్లాడుకుంటే ఇటు 7వ తారీఖు ఉదయం 8:30 నుంచి 8వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపుగా ఇటువంటి పరిస్థితే మనకి 10వ తారీఖు వరకు కూడా కనిపిస్తుంది. బట్ ఇంపాక్ట్ మనకి 9వ తారీఖు వరకు ఉంది. 9వ తారీఖు ఉదయం 8:30 వరకు భారీ వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆ తర్వాత నార్మల్గా ఉండబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటే థండర్స్టార్మ్ కంబైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటూ చెప్తూనే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. శ్రీకాకుళం అలాగే పార్వతీపురం మీరు చూస్తున్నారు. ఇది తెలంగాణకు సంబంధించి 2 రోజుల పాటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందనేది